ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, అల్లావుద్దీన్ అద్భుత దీపం భలే ఉంటాయండి స్టోరీస్. టీవీలో ఇదివరకు చిన్నప్పుడు చూసేదాన్ని నేను కూడాను. పిల్లలు బాగా ఇంట్రెస్ట్గా చూస్తారు. ఆ స్టోరీని కొంచెం పరిచయం చేద్దామా? అంటే అవి కూడా ఒక సిరీస్ లాగా చేయగలుగుతామా, లేకుంటే చిన్నగా ఉంటుందా ఏంటి? అంటే మీరు పిల్లలు టీవీలో చూసే అద్భుత దీపంలో ఏమో వాడు జీని ఉండి వంకర పిలకుండి వాడు ఏమిటో మ్యాట్ మీద కూర్చొని ఇప్పుడు అలాంటి అవి కథలు పెంచబడిన కథలు చాలా పెంచారు. ఇంట్రెస్టింగ్ గా ఉండడానికి సిరీస్ ని పెంచుకుంటారు. అంటే మధ్యలో ఏమవుతుంది, డీటెయిలింగ్ ఎక్కువ చేస్తారనమాట. అల్లావుద్దీన్ అద్భుత దీపం కథ ఒక 30 పేజీల కథ అంతే. మా చిన్నప్పుడు అదే చదువుకున్నాం. మరి మేమేమో సిరీస్ చూసేసే వాళ్ళం. భాగాలు వచ్చేసేవి. అబ్బాయి ఇద్దరు కలిసి ఇలా వెళ్ళటము, అది ముందుకెళ్ళటం కార్టూన్లలో చూసారు. అవును, కార్టూన్లలో చూడడం వల్ల అవి ఎన్ని రోజులు చూడడానికి. ఎందుకు స్పైడర్ మ్యాన్ కూడా ఫ్రెండ్లీ నైబర్హుడ్ ఎన్ని సంవత్సరాల తరబడి చూసినా ఇంకా ఏమిటో కొత్తగా వస్తూనే ఉంటాయి. కొత్త పుట్టిస్తారు. అల్లావుద్దీన్ అద్భుత దీపం కథ ఓ 2 ఎపిసోడ్ లో చెప్పేస్తా. ఓకే అండి. అసలు ఒక ఎపిసోడ్ లోనే చెప్పేయచ్చు. అంతసేపు జనాలు ఓపికగా ఉండలేరని డౌట్ తోటి నేను చెప్పట్లేదు. కానీ 2 ఎపిసోడ్స్ చేసుకుందాం. ఇది అల్లావుద్దీన్ అద్భుత దీపం ప్రఖ్యాతమైన కథ. అవును, ఇది ఎప్పుడో మా చిన్నప్పుడు, అంటే 70s, 74, 75, 76 అప్పుడు కూడా, అప్పటి నుంచి మేము చూస్తూనే ఉన్నాం. అవే పేర్లు, అదే కథ, కాస్త మధ్య మధ్యలో డీటెయిలింగ్స్ పెంచుతారు. ఇది మక్కా నగరంలో జరిగిన కథ అని చెప్తారు. మక్కా అంటే ఇప్పుడు మనకి సుప్రసిద్ధ ఒక మతస్థులు వెళ్ళే పుణ్యక్షేత్రం ఆ నగరంలో జరిగింది. అప్పుడు అక్కడ ఇప్పుడు కూడా అక్కడ జనరల్ పీపుల్ ఉంటారేమో తెలీదు. మనం మన అరేబియన్ నైట్స్ అవి కథలు చదువుతాం. అవునండి కదా, అరేబియన్ నైట్స్ చదువుతాం. అరేబియన్ నైట్స్ కథలు కూడా సిరీస్ లాగా చేసుకోవచ్చు. అవి అయితే ఎక్కువ కథలు కూడా వస్తాయి. మరి ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? ఇది అవనివ్వండి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అది స్టార్ట్ చేద్దాం. అద్భుత దీపం జనాలకి నచ్చితే అప్పుడు అరేబియన్ నైట్స్ సంగతి చూద్దాం. ఖచ్చితంగా. మీరు అరేబియన్ నైట్స్ అవి చెప్పద్దు, మీరు గాథా సప్తశతులు అవే చెప్పండి, లేదా కథా సాగరమే చెప్పండి అని జనాలు కోరుకుంటే మనం చేయగలిగేది ఏం లేదు. జనం పేరు అడగాలి. పీపుల్ అడిగితే అప్పుడు చూద్దాం. ఈ కథ నా ఉద్దేశం ఏంటంటే కథలాగానే చూడాలి అంతే తప్ప, అంటే ఒక టైప్ ఆఫ్ సిరీసే చెప్పండి, ఇది చెప్పొద్దు, ఇది వినాలి, ఇది వినకూడదు అని ఉండకూడదేమో. ఆసక్తిగా ఉంటే ఏదైనా మనం పిల్లలకి చెప్పటం కోసం. మన ముఖ్య ఉద్దేశం ఏంటి? పిల్లలకి ఒక స్టోరీ చెప్పాలి, అందులో మంచి చెడుని పెద్దవాళ్ళు కూడా స్వీకరించాలి. ఇప్పుడు మన కథలు పిల్లలకే కాదు, అదే అంటున్నా. అందుకనే మంచి చెడు పెద్దవాళ్ళు కూడా స్వీకరించాలి, అంతవరకు తీసుకోవాలి. అంతే తప్ప ఒక దీనికే సంబంధించింది అనే విధంగా వెళ్లకుండా ఉంటే బాగుంటుంది. మరి జనం అర్థం చేసుకోవాలి దాన్ని. ఇది మక్కా నగరంలో జరిగిందని చెప్తా. ఈ మక్కాలో రకరకాల జనాలు ఉండేవాళ్ళు. ధనికులతో పాటు పేదలు ఉండేవాళ్ళట. ఇప్పుడు ప్రతి చోట ఉన్నట్టే అందరూ ఇది భగవంతుడి నగరం కాబట్టి ప్రతి వాళ్ళు ధనికులే అవ్వాలని లేదు కదా, అన్ని రకాల వాళ్ళు ఉండేవాళ్ళు. ముస్తఫా అని ఒక దర్జీ ఉండేవాడు, ఒక పేద దర్జీ, అంటే టైలర్, బట్టలు కుట్టేవాడు. ఓ భార్య, పిల్లవాడు, చిన్న పిల్లాడు ఉన్నాడు. కొంచెం లేక కలిగాడు. అల్లా దయ వల్ల కలిగాడని అతని అల్లావుద్దీన్ అని పేరు పెట్టుకున్నారట. పిల్లాడికి ఏం పెద్ద చదువు రాలా. పెద్ద చదువేముంది ఆ కాలంలో, ఏవో అక్షరాలు నేర్పించేవాళ్ళు. వృత్తి పని, కనీసం తండ్రి చేసే వృత్తి చిన్నతనం నుంచి అలవరుచుకుంటే వచ్చేస్తుంది. ఆ పెద్దగా ఆటపాటలే కానీ వాడికి ఈ పనుల మీద వ్యవహారం ఆలోచన ఉండేది కాదు. ఆడుకుంటూ ఉండేవాడు. వాళ్ళు కూడా కొంచెం పిల్లాడు కదా, లేక పుట్టాడు, కాస్త పెద్దాడు అయ్యాక వాడే నేర్చుకుంటాడని వదిలిపెట్టేశారు. ఏదో మెల్లిగా చేసుకుని తండ్రి మొత్తానికి ఏదో కొంచెం 10ో 12కో తెచ్చేవాడు. వాళ్ళ వరకు వాళ్ళు సంతానం ఎక్కువ లేదు, ఒక్క పిల్లాడేగా, ఏదో గెంటిస్తూ ఉండేవాళ్ళు. పిల్లాడికి 10 ఏళ్ళు వచ్చాక నాన్న గతించట్టు. ఒక్కడే పని చేయటము, ఎడారి దేశాలు, రెండో మనిషి సహాయం లేకపోవటము. మరి ఆ రోజుల్లో సంపాదనలు తక్కువ ఉండేవో ఏమిటో మరి. దాంతో ఈ తల్లి పిల్లాడు ఇద్దరే అయిపోయారు. పిల్లవాడికి పని చేయటము, బాధ్యతగా ఉండటం తెలీదు. నాన్న లేడని ఏడుస్తాడు కానీ నాన్న మన ఎలాగ కాపాడాడు, మనం ఏం చేయాలి మన అమ్మ కోసం తెలిసే వయసు కాదు. వాడి బుద్ధి వికాసం కూడా అట్లా లేదనమాట. తల్లే ఏదో ఇంట్లో ఉన్నది చిన్నవి పొన్నవి అమ్మేసుకుని, తర్వాత ఏమో ఏదో చేతనని పని పక్కింట్లో వెనకింట్లో కాస్త సహాయం చేసి పావలా అర్ధ సంపాదించుకుని ఎట్లా ఆగోట్లా ఒక గుడిసెలో పిల్లాన్ని పెట్టుకుని కాలక్షేపం చేస్తూ ఉండేది. వాడు తిరుగుతూ ఉండేవాడు. పని పాట చేయటం ఏమీ లేదు. వేళకి తిండి తిని మళ్ళీ బయటికి వెళ్ళిపోవటమే. సరే, ఇక తల్లి వాడికి చెప్పలేకపోయింది. పైగా చిన్నతనం నుంచి చెప్పకుండా ఇప్పుడు సడన్గా ఒకసారి బుద్ధి వచ్చి పెద్ద అయిపో అంటే ఎవడైపోతాడు. దాంతో ఊరుకునేది. సరే, ఏమైందట, ఒక రోజు వీడు బజార్లో తిరుగుతూ ఉండగా
ఒక ఆయన, ఒక పెద్ద మనిషి, ఒక పొడుగాటివాడు, పెద్ద స్వరూపం ఉన్నవాడు, విచిత్రమైన బట్టలు వేసుకున్నవాడు వచ్చి పలకరించాడు. ఏరా అబ్బాయి, నువ్వు అలావుద్దీన్వే కదా, ముస్తఫా కొడుకువే కదా అన్నాడు. అవును అన్నాడు వీడు. అనేసరికి నేను మీ బాబాయిని రా అన్నాడు. కుర్రాడు ఆశ్చర్యపోయాడు. బాబాయ్యా, నాకు బాబాయిలు ఉన్నారా, మా అమ్మ ఎప్పుడు చెప్పలేదే అని ఆశ్చర్యపోయాడు. సరే, ఆయన ఏం చేశాడు, పద పద, నేను మీ బాబాయిని, నువ్వు పుట్టకముందే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను రా, నువ్వు వచ్చు మా అన్నయ్య లాగానే ఉన్నావు, పద మీ అమ్మని చూద్దాం అనేసరికల్లా వీడికి సంతోషం వేసింది. చుట్టాలు పక్కాలు లేరు, చుట్టుపక్కల వాళ్ళు తప్పిస్తే చుట్టపక్కలు లేరు, చుట్టూతా జనం ఉన్నారు, వాళ్ళెవరు వీళ్ళకి చుట్టాలు కాదు. తండ్రికి తల్లికి అన్నదమ్ములు ఎవరూ లేరు. సరే, వచ్చిన బాబాయి ఆయన చూస్తే గంభీరంగా పెద్ద పర్సనాలిటీ, కొంచెం మంచి బట్టలు వేసుకున్నాడు, కాస్త ఇక్కడికంటే వస్త్రధారణ కొంచెం డిఫరెంట్ మెరుగ్గా ఉంది. వీడేమో మురికిగా జిడ్డోడుతూ మాసిన బట్టలు, అక్కడక్కడ చిరిగిపోయిన పిచ్చిగుడ్డలతోటి, చెప్పులు కూడా లేకుండా ఉన్నాడు. ఆయన పిల్లాడిని వెంబడి పెట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. రండి రారా చిన్నాన్న లోపలికి రాని ఆ చిన్న గుడిసెలోకి ఆ బాబాయిని తలకాయ ఎంచుకుని ప్రవేశపెట్టాడు, కూర్చోబెట్టాడు. వాళ్ళ అమ్మని కేకేశాడు. అమ్మ అమ్మ చిన్నాన్న వచ్చాడే అని పిలిచాడు. అమ్మ తెల్లపోయింది. చిన్నాన్న ఎవరు రా నాయన, మీ నాన్నకు అన్నదమ్ములు ఎవరూ తెలీదు, 20-25 సంవత్సరాలు అయింది పెళ్ళై, ఈ పిల్లాడికి 15 ఏళ్ళు, వాళ్ళ పెళ్ళై 25 ఏళ్ళు, తెలీదు ఆవిడకి. తెలీదు అనేసరికి ఈయన ఏం చేశాడు, సలాం అలైకుం అని పలకరించాడు. వదిన గారు, నేను మీ మరిదినేనండి, మీ పెళ్ళి కాకముందే మా అన్నయ్య నేను తగాదా పడ్డాం, నేను వెళ్ళిపోయాక మా అన్నయ్య మిమ్మల్ని పెళ్లి చేసుకుని ఉంటాడు, మరి బజార్లో నేను మా అన్నయ్య ఎక్కడున్నాడని వెతుకుంటూ ఉంటే పిల్లాడిని చూసేసరికల్లా మా అన్నయ్య లాగా కనపడ్డాడు, అక్కడ కొట్లో వాకప్ చేస్తే ముస్తఫా కొడుకేనన్నారు, ముస్తఫా గతించాడని చెప్పారు, నేను చాలా సంపాదించుకున్నాను, ఒంటరిగానే, ఎవరైనా కుటుంబం నా ఫ్యామిలీ ఉందేమో వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను, ఈ పిల్లాడు కనపడ్డాడు, మీరు కనపడ్డారు దైవవశాత్తు అనేసరికల్లా ఆవిడే భర్తను తెలుసుకుని కళ్ళనీళ్ళు పెట్టుకుంది. కానీ భర్త ఎప్పుడు చెప్పల, నాకు తమ్ముడు ఉన్నాడని, వాడు వెళ్ళిపోయాడని చెప్పాల, కోపంతో మా అన్నయ్య చెప్పు ఉంటాడు అన్నాడు. ఈవిడ ఏమనుకుందంటే, భర్త అంత కోపిష్టివాడు కాదు నిజానికి, ఆయన మంచివాడే, ఏదో వాళ్ళకు సమస్య, ఇంకెందుకులే వాడు ఎలాగో లేచకపోయిన వాడి గురించి చెప్పడం అనుకుని మానేసి ఉంటాడు అనుకుంది. ఈయన ఏం చేశాడు, జేబులోంచి డబ్బులు తీసి ఆవిడ చేతిలో పెట్టాడు, శుభ్రంగా భోజనం అది అరేంజ్ చేయమన్నాడు. ఆవిడ ఇంకేం చేతిలో డబ్బులు పడేసరికి డబ్బు ఇచ్చేవాడెవడు ఇంటికి వచ్చి, ఆవిడ బయటికి వెళ్ళి ఏదో అవి ఇవి కొనుక్కొచ్చింది వంటకు సరిపడా, చక్కగా షటర్ సోపేతంగా మరిదికి కొడుక్కి భోజనం పెట్టింది. అక్కడి నుంచి ఈయన అన్నాలు తిన్నాక పడుకున్నారు ఆ గుడిసెలోనే. అక్కడి నుంచి పొద్దున్నే ఏం చేశాడు, ఇక్కడే ఉండటం మొదలుపెట్టాడు. ఈ పిల్లాన్ని వెంటేసుకుని బజారు తిప్పి వాడికి మంచి బట్టలు, చక్కగా చెప్పులు, అమ్మకి 4 జతల బట్టలు కొన్నారు, ఆహార పదార్థాలు రకరకాలు. వీడికి ఇప్పటిదాకా వాడి సందు చుట్టుపక్కల తిరగటం, ఏదో గాలింపు గంగలా తిరగటమే తప్పిస్తే వాడికి చక్కటి మంచి ప్రదేశాలు చూడడం, శుభ్రమైన ఆహారం దొరికే చోటు ఏమీ తెలియదు. ఇక ఎట్లా అన్ని చోట్లు చూపించాడు. నగరంలో ఉన్న పెద్ద పెద్ద ఇళ్ళ సందుల్లోకి తీసుకెళ్ళాడు. బాబాయ్ వెనకాల పడి తిరగటం అలవాటైంది వాడికి. డబ్బులు ఇస్తున్నాడు, ఆహారం కుదురుతోంది. వాళ్ళ అమ్మకి మాత్రం ఏమడ్డం, సరేలే ఇతను వచ్చాడు, వచ్చిన మరిది గారు తన్ని పిల్లాన్ని ఉద్ధరిస్తాడు, కుటుంబానికి సహాయంగా ఉంటాడు, పిల్లాన్ని ఏదో ఒక పనిలో పెడతాడు, డబ్బులున్నాయి, వ్యాపారం అయినా పెట్టిస్తాడని నమ్మింది ఆవిడ కూడా. ఇల్లు చుట్టుపక్కలంతా బాగు చేసుకున్నారు. పడిపోయేలాగా ఉన్న గుడిసెను శుభ్రంగా కట్టించాడు అతను. 3 ఉండటానికి నివాస యోగ్యంగా అయింది. 10 రూపాయలు ఆడుతున్నాయి కదా, ఆహారం 4 వేళలా నోట్లోకి వేళ్ళు వెళ్ళిపోతున్నాయి, జీవితం బాగుంది. పిల్లాడు హాయిగా కులాసాగా బాబాయ్ వెనకాల తిరగటం మనం ఇప్పుడు కూడా చూస్తాం చూడండి. మామయ్యలు బాబాయిలు వెంట తిరిగే పిల్లలు ఉత్సాహంగా ఉంటారు, ఏది కావాలంటే అది వచ్చేస్తుంది, కేకలేరు, గారాబం ఉంటుంది గారాబం ఉంటుంది. ఒకవేళ ఏదైనా మంచి మాట చెప్పినా అది ముద్దుగానే ఉంటుంది, కానీ పిల్లలకు కూడా నచ్చుతుంది రమ్మగారు. తల్లిదండ్రి కన్నా వాళ్ళు చెప్పే కన్నా బాబాయిలో మామయ్యలో చెప్తే చేయకూడదురా అన్నా కూడా చేయకుండా మానేస్తారు. చక్కగా ఆయన వెనకాల పడి తిరిగి పిల్లాడు చక్కగా 2-3 నెలలు, 4 నెలలు, 6 నెలలు ఉన్నాడు అతను ఇక్కడ. బాగా తయారయ్యాడు. వీడి 4 పూట్ల శుభ్రంగా తిండి, చక్కగా కాలుపడు సత్తు కొద్దీ తిరగటము, దాంతో పిల్లాడు 15-16 ఏళ్ళ వాడు ఈ 4-6 నెలల్లో సాగి బలంగా తయారయ్యాడు. వాడు కూడా ఎదిగే వేళకి ఆహారం అందితే పిల్లలు బాగుంటారు చూడు. ఈ 5-6 నెలలు అయిన తర్వాత ఒకరోజు ఏం చేశాడు ఆయన, వీళ్ళు బాగా వాడిని నమ్మిన తర్వాత ఒక రోజు బజార్ వెళ్తున్నాడు, ఒక ఉంగరం తీసి వీడు వేలికి పెట్టాడు. ఇది ఉంచుకోరా, ఈ ఉంగరం నీకు రక్షిస్తుంది నిన్ను అన్ని వేళలా, ఎప్పుడూ తీయద్దన్నాడు. వేలికి ఆకుపచ్చ రాయి ఉంది, అటు ఇటు తిప్పుతుంటే మెరుస్తుంది. పిల్లలకి అట్లా చిన్న వస్తువు పెట్టుకుంటే గొప్ప సరదాగా చూసుకుంటూ ఉంటారు, అందరికీ చూపిస్తారు. ఆ ఉంగరం కనపడేలాగా చేతులు పైకి పెట్టుకుంటూ ఉంటారు. ఆ ఉంగరం పెట్టుకుని తిప్పుకుంటూ ఉండేవాడు. ఉంగరం ఉంది వాడి చేతికి. కొన్నాళ్ళు గడిచాక ఒకరోజు ఆయన ఏం చేశాడు, నగరం వెలుపలికి బయటికి దారి తీసాడు. వీడు ఇక్కడికి ఎందుకు వెళ్తున్నాం మనం అని అనిపించింది, కానీ బాబాయ్ తీసుకెళ్తున్నాడు,
బాబాయ్తో పాటు వెళ్ళిపోయాడు. పొద్దున 12 గంటల వేళ భోజనాలు చేసి బయలుదేరి వెళ్ళిన వాళ్ళు నడుచుకుంటూ ఊరి బయటికి వెళ్ళిపోయారు. ఊరి బయట ఏవో రాళ్ళు రప్పలు కొండలు మిట్టలు దాటారు అడవిలోకి వెళ్ళిపోతున్నారు. అడిగాడు బాబాయ్, చిన్నాన్న ఎక్కడికి వెళ్తున్నాం మనం అంటే, బోళ్ళని వింతలు విడ్డూరాలు ఉన్నాయిరా, నీకు చూపిస్తా పదన్నాడు. ఒక చెట్టు కిందకి వెళ్ళి అక్కడ ఏం చేశాడు, ఏదో మంత్రం చదివి జేబులోంచి అంత బూడి తీసి అక్కడ చల్లాడు. చల్లంగానే ఇట్లా దారి వచ్చేసింది. చెట్టు కింద భూమి విడిపోయిందనమాట. లోపలికి వంకర టింకరగా మెట్లు కనపడుతుంది. పదరా ఇందులోకి వెళ్దాం బాగుంటుంది అన్నాడు. కుర్రాడికి సరదా వచ్చింది. పిల్లలకి అట్లా కొండెక్కుదాం అందులోకి దిగుదామంటే గోతుల్లోకి దిగటము గొట్ల మీదకి ఎక్కడము రెండు సరదాగానే ఉంది. పైగా భయానికి ఉంది, బాబాయ్ ఉన్నాడుగా పక్కన. సరే ఇద్దరు కలిసి దిగారు. ఆ కిందకి దిగెళ్తే ఒక చెప్తాల్లాగా ఉండి వాటి నిండా వజ్రాలు రత్నాలు మణులు వీడు ఆగిపోయాడు. ఆ మెరిసిపోతున్న రాళ్ళు చూసేసరికి కల్లా, ఏమిట్రా ఇవి కావాలా నీకు అన్నాడు. తలకాయ ఇప్పాడు పిల్లాడు. నేనేం చేశాడు, గుప్పెళ్ళతో ఎత్తి వీడికి పెద్ద చొక్కా ఒకటి కొనిపెట్టాడు. దానికి 2 పెద్ద పెద్ద జేబులు ఉన్నాయి. బాబాయ్ కొన్న చొక్కానే. ఆ 2 జేబులు అదే మన షరాయి లాంటిది లాల్చీ లాంటిది వేసుకుంటారు, ఈ పక్కన సైడ్లో జేబులు ఉంటాయి కదా, 2 జేబుల్లోనూ ఇన్ని ఎత్తిపోసాడు. మూటల్లాగా ఉన్నాయి లోపలికి. సరదా వచ్చింది వాడికి. వాటితో ఎన్ని గోలికాయలు ఆడుకోవచ్చో ఆలోచించుకుంటున్నాడు అనమాట. మణులతో ఏం చేయాలో తెలియని వయసు కదా. ఇంకా లోపలికి వెళ్ళేసరికల్లా ఒక సన్నటి సొరంగం లాంటి గొయ్యి ఉంది లోపలికి. బాబాయ్ అన్నాడు, అరే నేను పైన పట్టుకుంటాను రా, దిగు నువ్వు కిందకి అన్నాడు. తను ఒక్కడనే దిగమంటున్నాడు. బాబాయ్ వెనకాల వస్తాడు అనుకున్నాడు. ఈ బాబాయ్ చేతులు పుచ్చుకుని వాడిని ఆ గోతులోకి దింపాడు. కొంత మటుకు వేళ్లాడేశాడు. వేళ్లాడేశాక, ఒరే చేతులు వదిలేస్తాను, కింద పడవలే, దూకినట్టు చెయ్యి, కరెక్ట్గా కిందకి వెళ్ళిపోతామన్నాడు. తెంపరితనం ఉంటుంది పిల్లలకి. 15-16 ఏళ్ళ పిల్లాడంటే భయపడ్డు కదా, మగ పిల్లలు అసలు భయపడ్డరు. పట్టుకుని ఆయన వదిలేశాడు. వీడు కాస్త వెళ్ళి ఆ గోతులో పడ్డాడు. పడిన తర్వాత బాబాయ్ పైనుంచి వచ్చాడు. అరే అటు ఇటు చూడరా, అక్కడ ఏం కనపడుతున్నాయో చూడంటే అటు ఇటు చూస్తే ఒక అంత దీపం లాంటిది ఉంది, లాంతర్. బాబాయ్ ఇక్కడ ఒక లాంతర్ ఉంది అని నడిచాడు. అరవంగానే వీడన్నాడు, బాబాయ్ లాంతర్ తీసి నాకు అందించు అన్నాడు. అప్పుడు వీడికి వెలిగింది. ఇంత దూరం తీసుకొచ్చాడు. మణులన్నాడు మాణ్యాలన్నాడు జేబులో పోయించాడు. ఈ గోతులో తందిక్కండా నన్ను ఎందుకు దింపాడు. బాబాయ్ ఆజాన్ బాహు, పెద్ద పర్సనాలిటీ. ముందే చెప్పుకున్నాం కదా, 15-16 సంవత్సరాల వాడు ఎట్లా ఉంటాడు, పొడుగెదిగినా సన్నగా పొడుగ్గా ఉంటాడు. వీడిట పల్చటి వీడి పర్సనాలిటీ అందులో దిగుతుంది. అందులోకి దిగేందుకు నమ్మకస్తుడు కావాలి ఈయనకి. అందుకు నన్ను దింపాడు. అర్థమైంది. ఇప్పుడు లాంతరిచ్చేయి అంటున్నాడు. నన్ను లాగు బాబాయ్, నా భయం వేస్తుంది, ఊపిరట్టలేదు అని కేకేస్తే ముందు లాంతర్ ఇవ్వంటాడు. 4 సార్లు 5 సార్లు నన్ను లాగు నాకు భయం వేస్తుంది, నాకు ఊపిరాటలేదు అని అల్లావుద్దీన్ పిలిచినా వాళ్ళ బాబాయ్ వినిపించుకోలే. లాంతర్ నా చేతికి ఇవ్వు, లాంతర్ పైకి అందించు. చేతులు కిందకి చాపుతున్నాడు. ఏదైనా ఒక గట్టు మీదో దేని మీదో కాలేసి ఆ లాంతర్ అడుగును పట్టుకుని పైదాకా అందిస్తే బాబాయ్ చేతికి అందుతుంది. అది ఇవ్వు అంటాడు. ఒప్పుకోవటంలా. నీకేమనిపించిందంటే, ఈ లాంతర్ ఇచ్చేసాక బాబాయ్ నన్ను ఇక్కడే ఉంచేస్తే అనిపించింది. లాగితే కానీ లాంతర్ ఇవ్వను అన్నాడు. వాడికి ఏమిటంటే ప్రాణం పోయే పరిస్థితి వచ్చేసరికి బుర్రలో బుద్ధి వచ్చేసింది అనమాట. నేను ఇవ్వను అన్నాడు. ఆయన ఒప్పుకోలే మా బాబాయ్. లాంతర్ ఇస్తే లాగుతాను, నువ్వు లాంతర్ ఇవ్వంటాడు. అక్కడి నుంచి అప్పటిదాకా నాన్న కన్నా బుజ్జి ఏరా మా బాబు అనే మాటలు కాస్త పోయి లకార మకార ప్రయోగాలు వచ్చేసినాయి. ఇస్తావా ఇవ్వా సైతానికే బచ్చే అంటాడు. అనేసరికి వీడికి అమ్మో వీడేదో చేయబోతున్నాడు నన్ను అనిపించి, ఏమైతే అదయింది, నేను ఇవ్వను కాక ఇవ్వను అన్నాడు. అనేసరికి ఆయన ఏం చేశాడు, ఇక ఒళ్ళు మండిపోయింది. పైన సమయం చీకటి పడిపోతుంది. చీకటి పడ్డాక ఇంకా మంత్రం పారదు, ఆయన బయటికి వెళ్ళలేకపోతాడు. అందుకని ఏం చేశాడు, సొరంగం మూసేశాడు. ఇక్కడే పడి చావు నాకు ఇవ్వకపోతే అని ఆ ఏ గోతులోకి అయితే ఈ పిల్లాన్ని దింపాడో దాన్ని ఇట్లా చేతులు కలిపేసేసాడు. క్లోజ్ అయిపోయింది. వీడు ఆ చీకట్లో ఆ గోతి లోపల ఉండిపోయాడు అల్లావుద్దీన్. ఈ బయటకు వచ్చిన బాబాయ్ బయటికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఈయన మొదట ఏం చేశాడు, బూడి జల్లి దారి ఓపెన్ చేశాడు కదా. ఇతను పైకి వెళ్ళిపోయాక ఆ దారి క్లోజ్ అయిపోయింది. చీకటి పడ్డాక ఇంకా అది తెరవబడదు. ఆ వెళ్తురుండగానే ఎలాగైనా లాంతర్ తీసుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా ఈ పిల్లాడి ఇవ్వాల. బాబాయ్ కాస్త బయటికి వెళ్ళిపోయాడు. అప్పుడు వీడు లోపల కూర్చున్నవాడు ఆలోచించుకోవటం మొదలుపెట్టాడు. వీడెవరో మనకు తెలీదు. బాబాయ్ అన్నాడు. మా బాబాయ్ మా అమ్మకి తెలియకపోతే సరే, మా చుట్టుపక్కల వాళ్ళు ఎవరికైనా తెలిసి ఉండాలా, ముస్తఫా తమ్ముడు అన్న మాట ఒక్కళ్ళు కూడా అనలా.
ఓహో నువ్వు ముస్తఫా తమ్ముడివే అలాగా అన్నారు కానీ అవును చిన్నప్పుడు ఇదివరకు ఇక్కడ ఉన్నాడు వీళ్ళిద్దరు కలిసి ఉన్నారని ఒక్కళ్ళు కూడా అనలా. మా అమ్మ నేను తెలివి తక్కువగా డబ్బుల కోసం ఆశపడి ఎవడో ఒకడు చూసుకునేందుకు ఒక దారి తోడున్నాడు కదా అని వీడికి లొంగిపోయాం. బహుశా వీడు ఈ లాంతర్ కోసమే నన్ను తీసుకొచ్చాడు. అర్థమైంది. ఏడుస్తూ ఉండిపోయాడు తెలివి తక్కువగా. మా అమ్మ ఏమైపోతుందో, నేను తెలివి తక్కువగా వచ్చి ఇక్కడ ఇలా దొరికిపోయాను, వీడు కాస్త వెళ్ళిపోయాడు, నేను ఎట్లా పైకి వెళ్తాను. వీడికి గుర్తొచ్చింది మొదటే, ఎందుకంటే ఈ భూమిలోకి లోపలికి దిగాం, బోళ్ళంత దూరం దిగాం, బోళ్ళంత దూరం నడిచాక ఈ గోతులోకి దింపాడు. అంటే ఈ గొయ్యి నుంచి ఆ గొయ్యికే బారెడు దూరం ఉంది, అందులోంచి పైకి ఎలా వెళ్తాను నేను. ఏడుస్తూ స్పృహ తప్పి పడిపోయాడు. 2-3 రోజులు ఉండిపోయాడు లోపలే. ఈ బయటికి వెళ్ళిన బాబాయ్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఈ లోపల ఉండిపోయాడు కదా. 3వ రోజు కాస్త 2.5 రోజులు అట్లా గడిచేసరికి వాడికి మెలకు వచ్చింది. మెలకు వచ్చి ఏడ్చి ఏడ్చి కళ్ళు చారకలు కట్టేసి ఆకలి మార్చేస్తోంది. బాగా గాలి రావట్లేదు, ఎక్కడి నుంచో కొంచెం గాలి ఉంది కానీ ఊపిరి రావటం లేదు. చేతులు ఇట్లా ఇట్లా ఏం చేయను దేవుడా 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 అని చేతులు ఇలా 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 అనుకోవటం మొదలుపెట్టాడు. అనుకుంటుండేసరికల్లా సడన్ గా వీడికి ఆకుపచ్చ ఉంగరం ఒకటి ఇచ్చాడు కదా, ఆ ఉంగరం మీద ఇట్లా ఇట్లా రుద్దుడైపోయింది. భగ్గుమని ఒక మంట మండి చిన్న భూతం ఒకటి బయటకు వచ్చాడు అందులో నుంచి. ఏం కావాలి ప్రభు మీకు అన్నాడు. ముందు హడిలిపోయాడు, ఏమిటి వీడు ఎవడో వచ్చేసాడు అని. బాబో ఆయన కళ్ళు మూసుకున్నాడు. నిశ్శబ్దంగా ఉందంతా. కళ్ళు తెచ్చేసరికల్లా మళ్ళీ భూతం అడుగుతుంది ఏం కావాలి ప్రభు అని. మళ్ళీ భయం వేసింది. ఒక 3-4 సార్లు తర్వాత వీడెవడో నాకేదో హెల్ప్ చేయడానికి వచ్చాడు అని అర్థమైంది. కానీ వీడు ఎలా వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు. సరే అప్పుడు అటు ఇటు చూస్తే ఏమీ కనపడలే. వీడు ఏం చేశాడు, ఈ పైకి బాబాయ్ రమ్మన్నప్పుడు లాంతర్ని తన జేబులో తోసుకున్నాడు. అప్పుడు ఆ జేబులో తోసుకుంటున్నప్పుడు వాడు ఒకటి అబ్జర్వ్ చేశాడు. తను గుప్పెళ్ళతో పోసుకున్నాడుగా 2 మూటల్లాగా మణులు మాయాలని మాయమైపోయినాయి. బాబాయ్ మోసం చేశాడు తన్ని. లాంతర్ మాత్రం జేబులో ఉంది. మణులు మాణ్యాలు లేవు, లాంతర్ ఏమో జేబులో ఉంది. నేను ఏం నొక్కాను, ఏం చేస్తే ఈ భూతం వచ్చిందని గోడలన్నీ తడిమి చూశాడు. ఏ గోడలోనూ ఏమీ లేదు. అప్పుడు అనిపించింది ఒకవేళ ఇందులో ఉందా అని. మళ్ళీ రాసాడు. ఇట్లా రాసేసరికి వచ్చానుగా మళ్ళీ ఎందుకు రాస్తావు అంటున్నాడు భూతం. అప్పుడు అర్థమైంది, ఓహో ఇది నొక్కి ఇది రాస్తే వీడు వస్తాడనమాట. నన్ను మా ఇంటికి చేర్చు అని అడిగాడు. అడగంగానే అలాగే అంది భూతం. మరుక్షణం వీడు ఈ భూమి చీలికలోంచి ఇంట్లో పడ్డాడు వెళ్ళి. వాళ్ళమ్మ నిర్ఘాంతపోయింది. ఆవిడ ఏడుస్తూ కూర్చుంది. పిల్లాడు ఏమైపోయాడో బాబాయ్ ఏమైపోయాడో తెలీదు. పోనీ బాబాయ్తో ఉన్నాడు కాబట్టి సేఫ్గా ఉన్నాడు అనుకుంటావు. 3 రోజులైంది. ఈ మంచం మీద వచ్చి పడిన పిల్లాడిని చూసి ఇదేమిట్రా నాయన ఇలా మట్టి కొట్టుకుపోయినా, ఏడుపు మొహం పడిపోయింది, ఎక్కడి నుంచి వచ్చావురా ఏమిట్రా. అమ్మ ఇదంతా చాలా పెద్ద ప్రమాదమేను కదా, ఆకలిస్తుంది, ముందు అన్నం పెట్టంటే వాళ్ళ అమ్మ గబగబా కాసిన వేడి నీళ్ళు పెట్టి వాడికి స్నానం చేయించి బట్టలు మార్పిచ్చి వేడిగా 2 ముద్దలు వండి పెడితే ఆ అన్నం తిని పడుకుని నిద్రపోయాడు. 3 రోజులు పడుకున్నాడు వాడు. 3 రోజులు పడుకుని లేచి అప్పుడు వాడు తన ఉంగరాన్ని తన జేబులో ఉన్న లాంతర్ని రెండింటిని చూసుకున్నాడు. అప్పుడు వాడి సంగతి వాళ్ళ అమ్మకి చెప్పడం మొదలుపెట్టాడు. ఏం చెప్పాడు, తర్వాత ఏం జరిగిందో 2వ భాగంలో విందాం. తప్పకుండా. నమస్తే రమ్య గారు. నమస్తే జయ.